హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూశాక మీకేమనిపించింది చెప్పండి. నాకు సార్ కోటింగ్ సరిపోయిందా? సరిపోలేదు సార్ అన్నట్టు అనిపించలే. అంటే వేరే వాళ్ళతోనే వేరే రకంగా డీల్ చేస్తారు, ముద్దు బిడ్డతోనే వేరే రకంగా డీల్ చేస్తారా అనిపించింది నాకు. అబ్బబ్బబ్బా, మహానటి మహానటి, ఎన్ని ఫ్లిప్పులు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని ఘోరాలు చూసినాం ఈరోజు ఒక్క ఎపిసోడ్లో. మొత్తం తన గేమ్ మొత్తం ఎక్స్పోజ్ అయిపోయింది ఈ రోజుతో. ఇలాంటి వాళ్ళకి విన్నర్ అట. ఇలాంటి వాళ్ళు విన్నర్కి అర్హులా? నాగార్జున గారితోనే మీరే ఆ బుల్లి బుల్లి మాటలు, ఆ బుజ్జి బుజ్జి మాటలు స్టార్టింగ్లో దివ్య చెప్పింది చూడండి. నేను ఆడిన గేమ్ వేరే వాళ్ళు ఆడితే కరెక్ట్ అయ్యి ఉండేది, అక్కడ తనుజ ఉంది కాబట్టి నేను బ్యాడ్ అయ్యి ఉంటా పోయిన వీకు. అలా బుజ్జి బుజ్జి మాటలు, అలా ముద్దు ముద్దు మాటలు మాట్లాడడం నాకు రాదు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతా కదా. అలాంటి వాళ్ళు ఎక్కువ జనాలకు నచ్చరు. అలా ముద్దు ముద్దు మాటలు మాట్లాడే వాళ్ళే ఎక్కువ కనెక్ట్ అవుతారు. కరెక్టే అది. ఆ ముద్దు ముద్దు మాటలతోనే జనాల ఆడియన్స్కి సీరియల్ యాక్టింగ్తోనే కనెక్ట్ అయింది. కానీ ఆమె ఏం చేసింది? 10వ వారానికి వచ్చాక కెప్టెన్ అయింది. అది అందరు అంతకుముందే ఎంతమంది అయ్యారు? డెమాన్ పవన్తో స్టార్ట్ చేశారమ్మా. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పారు ముద్దు బిడ్డకి. ఆ తర్వాత డెమాన్ పవన్ని ఫస్ట్ డెమాన్ పవన్దే తప్పు అన్నట్లుగా ఫస్ట్ స్టార్ట్ చేశారు. అసలు తనూజని ఎలా చెప్పుద్దా అన్నట్టు మరి చూద్దాం అనుకున్నట్టున్నారు. అలా అక్కడికి వచ్చిన ఆడియన్స్లో ఒకళ్ళు కళ్యాణ్ ఫ్యాన్స్, ఒకళ్ళు తనూజ ఫ్యాన్స్. తనూజ ఫ్యాన్సే ఆశ్చర్యపోయారు ఆమె మాటలకి, ఆమె యాక్టింగ్కి. ఈరోజు తనూజ ఫ్యాన్స్ వీడియో చూడకండి, ఇష్టం లేకపోతే వదిలేయండి, కానీ పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే పెట్టకండి కింద. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి చూడండి, హైప్ బటన్ నొక్కండి ప్లీజ్. ఇక వీడియోలోకి వెళ్తే, డెమాన్ పవన్ నువ్వు అలా కంప్లైంట్ చేయడం, తనూజ నిన్న అలా అనడం కరెక్టేనా అని స్టార్ట్ చేశారు. అక్కడ ఎట్లా చెప్తుంది, ఎట్లాగూ డెమాన్ పవన్కి నెగిటివ్ మాట్లాడుతున్నారులే అని. సార్ తను అలా ఫోర్స్గా నెట్టాడు సార్, నాకు నచ్చలేదు సార్. ఫస్ట్ కామెడీగా అన్నా సార్. అబ్బాబ్బాబ్బా, కామెడీ అన్నవా నువ్వు? ఈ తనుజ ఫ్యాన్స్ బయట అది పట్టుకొని ఆ అబ్బాయిని ఎంత ట్రోల్ చేశారు అసలు. పర్సనల్గా తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళు చేస్తే ఏం లేదు, యూతులకి పిఆర్ ఎక్కువ లేరు కదా. ఆమెకున్న పిఆర్ ఈ ముందు ఎవడు బనికిరాడు. ఎవడికి అంత స్తోమత ఉంది? లక్షల లక్షలు ఎవడికి రావట్లేగా. వాళ్ళ కామనర్స్కి వచ్చేది వారానికి 70,000 పిఆర్లు పెట్టుకొని మెయింటైన్ చేసే అంత ఉందా? వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్సే వాళ్ళకి సచ్చే అంత ఉన్నాయి. వీళ్ళకి నెలకి వారానికి 2-3 లక్షలు ఇచ్చి తీసుకొచ్చి ఇంకో వాళ్ళకు ఉంటుంది మెయింటైన్ చేసుకునే అంత. వాళ్ళకి ఏముంటుంది పాపం చెప్పండి. ఆ అబ్బాయిని ఎంత ట్రోల్ చేశారంటే, అమ్మాయిని నెట్టేవాడట, అమ్మాయిని దోసేవాడట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పండి. అలా పర్సనల్గా వెళ్ళి ఇది చేస్తే. ఆ రీతుతో ర్యాప్ ఉంది కాబట్టి, వాళ్ళ మధ్య గొడవ జరిగింది కాబట్టి ఆ రోజు అలా చేశాడు. ఇంతవరకు ఆ అబ్బాయి బిహేవియర్ ఎప్పుడైనా ఆడోళ్ళ పట్ల అట్లా చేశారా? ఇక్కడ ఆయన బిగ్ బాస్కి వచ్చేటప్పుడు మీరు ఆడోళ్ళు మగోళ్ళు ఏందమ్మా, గేమ్లు ఆడని అంత సుకుమారంగా ఉన్నప్పుడు ఇంట్లో కూర్చో, ఎందుకు వచ్చి ఇక్కడ అంటే నువ్వు సీరియల్ యాక్టింగ్ చేస్తే ఇక్కడ కప్పు ఇచ్చేస్తారని వచ్చినవా? నిన్ను ఎవరు ముట్టుకోకూడదు, టచ్ చేయకూడదు, నీకు ఇబ్బంది అయిద్ది అనుకుంటే ఇంట్లో కూర్చో. ఎందుకు వచ్చినావు షోకి? ఇక్కడ ఆడేది ఆడమగ తేడా లేకుండా ఆడాలి. తోసుకుంటారు, నెట్టుకుంటారు. నువ్వైతే గౌరవాన్ని తోసిపడేయచ్చు, నువ్వైతే డెమాన్ని తోయొచ్చు. ఆ రోజు నేను వీడియోలో కూడా చెప్పాను, డెమాన్ని అయితే తోసినట్టే నాకు కనపడుతుంది అని. ఆ రోజు కావాలని చెయ్యరు ఎవరు, గేమ్లో జరుగుతాయి అవన్నీ. కానీ ఏంటది అంత బ్లేమ్ వేసిన అబ్బాయి మీద? మ్యాన్ హ్యాండ్లింగ్ నిఖిల్ దగ్గరకు వస్తుంటే కూడా భయపడ్డాడు. మనం అలాంటప్పుడు ఇంట్లో కూర్చో, నిన్ను ఎవరు ముట్టుకోరు, నిన్ను ఎవరు తాకరు. ఏడు దాకా ఎందుకు రావాలి ఆ మాత్రం దానికి? ఇక ఆడేవాళ్ళకి ఇబ్బంది కదా, నువ్వు ఇలా వచ్చి కూర్చుంటు. ఇంత సుకుమారంగా ఎవరు ముట్టుకోవద్దన్నప్పుడు రాకూడదండి. వేరే వాళ్ళు రఫ్ అండ్ టఫ్గా ఆడుతుంటారు. అదే అమ్మాయిల్ని బయట ఎట్లా బ్లేమ్ చేస్తారు అంటే, అట్లా ముట్టుకుంటే ఆడపిల్లలు మగపిల్లలు ఏందో ఆడ అందరూ సమానమే. ఆడపిల్లలు మగపిల్లలని చూసినప్పుడు ఉమెన్ కార్డ్స్ తీసినప్పుడు రామాకండి. మరి మిగతా వాళ్ళు ఆడట్లేదా? ఎట్లా పడితే అట్లా. రీతు ఆడలేదా? శ్రీజ ఆడలేదా? ఎట్లా ఆడారు? ఎంత ఎరగదీసిండ్రు అసలు గేమ్లలో. ఎవ్వరు ఎట్లా పడితే అట్లా ఆడిండ్రు. ఎవ్వరు ఎంత దెబ్బ తగిలినా కూడా ఎవరు పట్టించుకోలే. ఏందది? నీకు విన్నర్ అంట మళ్ళీ ఏమా? ఏం విన్నరు? ఎట్ట పడితే అట్ట ఆడి ఇరగదీసి నువ్వు ఇది చేసి అన్ని ఫ్లిప్పులు, అబద్ధాలు, ఈ విన్నర్ క్వాలిటీస్. అదే తెలుగు ఆడియన్స్ ఉండాలమ్మా, కొంచెం ఆలోచించండి. ఓట్లేసే జనాలు కొంచెం జెన్యున్ అంటే కళ్యాణ్, డెమాను అక్కడ
ఈ బర్నీ గారు కూడా ఎంత ఫేక్ అంటే అసలు అక్కడ పోయి తనుజ దగ్గర పోయి ఒక మాట మాట్లాడతాడు, దివ్య దగ్గర పోయి ఒక మాట మాట్లాడతాడు. అసలు ఎంత ఫేక్ గేమ్ ఆడతాడు. సుమన్ శెట్టి చూసారా అసలు ఎంత అబద్ధాలు ఆడి, నేను ఆ రోజే చెప్పిన ఎప్పుడు అబద్ధం ఆడను, సుమన్ శెట్టి గేమ్లో అబద్ధం ఆడిండని ఆయన చెప్పడం వల్ల నేను చెప్తున్నా చూడండి. మనం వీడియోలో చెప్పినట్టే చెప్పారు ఈరోజు నాగార్జున గారు. అసలు మీరు ఏం చూసారని సుమన్ ముందేసిండు అని ఎలా చెప్పారు? అసలు గేమ్లో ఏం చూస్తున్నారు మీరు? సుమన్ శెట్టిని సపోర్ట్ చేయాలని సుమన్కి వెళ్ళే చూశారు కాబట్టి సంజన వేసింది అసలు మీరు చూడలేదు. నేను అదే చెప్పా ఆ రోజు. అసలు వీళ్ళు ఏం చూస్తున్నారు అక్కడ? సుమన్ శెట్టిని చూడడమే సరిపోయింది. అందుకనే అసలు గేమ్ ఎవరు ఫస్ట్ వేసారు అనేది చూడకుండానే ఫస్ట్ వేసింది సుమన్ శెట్టి అని. సుమన్ శెట్టి గారు కూడా తనుజాకి తానా అంటే తందానా అంటుంది, సుమ్ము అనుకుంటే ఆమంటది. కాబట్టి అబద్ధాలు ఎందుకు? గేమ్లో ఫెయిర్గా ఉండాలబ్బా. ఫెయిర్గా ఉండే మనిషివి నువ్వు ఇలా తన కోసం అబద్ధాలు ఆడడం కరెక్ట్ కాదు కదా. నేను ఆ రోజు వీడియోలో ఖచ్చితంగా చెప్పిన ఇదే విషయం. అదే వీడియో వేసి చూపించారు, కళ్ళు తెరిచినాయి, అందరు నోరు తెరిచారు. కానీ కళ్యాణ్ ఫెయిల్డ్ సంచాలక్ ఎట్లా అయ్యిండు? కరెక్ట్ డిసిషన్ ఇది. ఎవరికి న్యాయం జరగాలో వాళ్ళకి చేసినప్పుడు ఫెయిల్డ్ సంచాలక్ ఎట్లా అవుతాడు? అక్కడ ఏం చెప్పిండు? తర్వాత నేను చెప్తున్నా ఎలా పడ్డా ఇస్తా అనుకోకండి అని చెప్పిండని చెప్తుండు కదా. అలాంటప్పుడు ఫెయిల్డ్ సంచాలకని మరి మీరు పవరాస్త్ర ఇప్పించారు మరి ఎవరికి? తనూజాకి. మరి అప్పుడు అక్కడ ఫెయిల్డ్ సంచాలక్ అనలేదేంది? సంచాలక్దే ఫైనల్ డెసిషన్ అన్నారు మరి మాధురి గారిది. అసలు ఆ డెమాన్ అక్కడ క్వశ్చన్ చేసినప్పుడు ఎందుకు మరి ఫెయిల్డ్ సంచాలక్ అనలేదు? మాధురి గారిని ఎందుకు ఇప్పించారు? అంత పవర్ అంత ఎలిమినేషన్ నుండి సేవ్ చేసే పవర్, అంత పెద్ద పవర్ని ఎందుకు ఇచ్చారు మీరు? మరి అక్కడ ఫెయిల్డ్ సంచాలక్ అనలేదే మరి? కామనర్స్కి సెలబ్రిటీస్కి తేడా వాళ్ళు అన్నాను తప్పు, వాళ్ళు ఫస్ట్లో అన్నారని తప్పు అన్నారు. మీరే చూపిస్తున్నారు అక్కడ డిఫరెన్స్. అట్లా ప్రతి విషయంలో వాళ్ళకి మీ సెలబ్రిటీస్కి తేడా చూపిస్తున్నారు. నేను చెప్పా, మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ అని అబ్బాయితో మోకాళ్ళ మీద పెట్టి కూర్చోబెట్టి సారీ చెప్పించారు. మరి శ్రీజాని ఇసిరేసినప్పుడు బర్నీ గారితో ఎందుకు చెప్పించలేదు? సెలబ్రిటీస్ అనే కదా, మరి కామనర్స్ అనే కదా, ఇప్పుడు ఎందుకు చెప్పించలేదు? మరి తనూజ అంత బ్లేమ్ వేసింది కదా, మోకాళ్ళ మీద కూర్చోబెట్టి సారీ చెప్పించాలి మరి ఇప్పుడు. ఇంకా వీడియోల మీద వీడియోలు వేసి చూపించేసరికి ముద్దు బిడ్డ ఎట్లా కవర్ చేసుకోవాలా, ఇది రాంగ్ వెళ్ళినట్టుంది బయటికని తనూజ గారు పాపం ఎన్ని కష్టాలు పడి యాక్టింగ్ చేశారంటే. ఇంకొక డౌట్ వచ్చింది, నాకు కూడా డౌట్ వచ్చింది. కావాలనే కళ్యాణ్ ఓడిపోయాడా అనే దానిలో క్వశ్చన్ చేసి అడిగారు కదా, అప్పుడు అసలు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఎట్లా మార్చిందంటే, అసలు అంతకుముందు అడిగిందంట నీకు అవకాశం వస్తే నన్ను తీసుకో గేమ్లో అని. ఆయన అబ్బాయి తీసుకొని సపోర్ట్ చేయడం వల్లే కదా మరి నువ్వు ఆ గేమ్ ఆడగలిగినావు. సరే ఆ అబ్బాయి కావాలని ఓడిపోయిండు అనే డౌట్ అయితే మాకు కూడా చాలా మందికి ఉంది. అబ్బాయి కావాలనే ఓడిపోయిండు, అక్కడ అంత ఫాస్ట్గా వెళ్ళి అన్ని పెట్టినోడు అవి రింగ్స్ పెట్టడం రాదా అని నాకు అనిపించింది. సరే ఇంకా కావాలని ఓడిపోయిండో లేదా ఆమె ఆడింది గెలుచుకుంది, అది కాదనట్లే. ఇంకా తర్వాత సపోర్ట్తోనే కదా నువ్వు గెలిచినావు. ఫస్ట్ సంజన నిఖిల్కి సపోర్ట్ చేస్తా అన్నది, సంజన అని పిలిచిండు, నువ్వు పోయి అడిగినావు. కావాలని వచ్చి ఆమె నిఖిల్కి సపోర్ట్ చేస్తా అన్న, నేను మాట ఇచ్చిన నీకేస్తే నిలబడేదానివా నువ్వు? చెయ్యి ఇరిగినా నిలబడేదంట. అప్పటికే అబ్బా మమ్మ పప్ప అంటున్నావు నువ్వు. అక్కడ ఫస్ట్ బాల్ నీకేస్తే నువ్వే ఫస్ట్ అవుట్, రీతు తర్వాత నువ్వు అవుట్ అయిపోయేదానివి. నిఖిలే కదా ఉండేవాడు అక్కడ, నిఖిల్ కెప్టెన్. అబ్బా ఏం కవర్ చేస్తుంది నాగార్జున సార్, నేను కష్టపడి ఆడి గెలుచుకున్నా సార్ అంటే ఎవరు కాదన్నారమ్మా అంటే మీరే. ఆ ముద్దు మాటలు మాట్లాడుతున్నది మండుతుంది అసలు. ఎందుకంత నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎక్స్ప్రెషన్స్, నీ హావభావాలు అన్నీ ఒక రకంగా ఉంటాయి. నాగార్జున సార్ దగ్గరకు వచ్చేసరికి నీ మాటలు ఏంది అలా అంత మారిపోతాయి అసలు. అమ్మో, నాగార్జున సార్నే కళ్ళు పెద్దగా చేసి మీరే అని మాట్లాడుతుంది, మీరే అనుకుంటా. అదే కామనర్స్ అలా మాట్లాడగలుగుతారా? అలా కామనర్స్ ముద్దు మాటలతో మాట్లాడితే బయట ఎంత ట్రోల్ చేసేవాళ్ళు, ఎంత బ్యాడ్ చేసేవాళ్ళు. వాళ్ళకో న్యాయం, వీళ్ళకో న్యాయం. బిగ్ బాస్ టీమే చూపిస్తుంది, ఇంకా గట్టిగా అడగొద్దు. ఇంకా అది అయిపోయింది. మన రీతుదైతే ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పారు, అటర్ ఫ్లాప్ అని. సంజన గారు చేసింది ఆ బాల్స్ కింద పడేసిందని. ఆమెకైతే అంత క్లాస్ బీకాల్సిన అవసరమే లేదండి. ప్రతి వారం ఆమెని క్లాస్ పీకి డౌన్ చేస్తున్నారు. ఇంకా తనూజ అంత పెద్ద బ్లేమ్ వేస్తే ఆమెకి బీకిన్ క్లాసు, సంజన గారికి బీకిన్ క్లాస్కి ఎంత డిఫరెన్స్ ఉంది చెప్పండి. ఆమెను ఎందుకు ప్రతి వారం అలా వీక్ చేయడం, అసలు అంత బ్లేమ్ చేయడం ఎందుకు అన్నది సారీ చెప్పిస్తే అయిపోయింది కదా. అదే కాదు
అందరు ఆట అంట ఆమె వల్ల మునిగిపోతుందంట. ఎంత తిక్కలోళ్ళు కళ్యాణ్కి పిచ్చా, నాకు ఇక్కడ అస్సలు నచ్చలేదు. ఆమె వల్ల ఈయన మునిగిపోతుంది. వీళ్ళందరికీ గేమ్ ఆమె ఏమన్నా కాంపిటీషన్ అసలు వీళ్ళకి మునిగిపోవడానికి? నాకు అర్థం కావట్లే. ఆమె ఏం వెనక తీస్తుంది వీళ్ళకి అసలు. ఈయన పోయి మళ్ళీ తనూజ అట ఈమెకి ఈయనకు సపోర్ట్ అంట. ఏం సపోర్ట్ చేసింది? పొద్దాక నువ్వు చేయటం సపోర్ట్లు, నువ్వు సారీలు చెప్పటం, నువ్వు తోగబట్టుకొని తిరగడం తప్ప నీకేనాడు సపోర్ట్ చేసింది ఏమీ లేదు. ఒక్కసారి స్టాండ్ తీసుకుంది ఎక్కడ ఆ విషయంలో, నువ్వు ఏదో అమ్మాయిలు అదే చేతులు వేస్తాడనే విషయంలో తప్ప నీకు అసలు ఏ గేమ్లో సపోర్ట్ చేయలేదు. నీకు ఏమీ ఇది లేదు. ఎప్పుడు చూసినా నీ మీద సంచాలకు కూడా నీ మీదే బ్లేమ్ వేసింది, నువ్వు తప్పు డెసిషన్ తీసుకున్నావని. ఏం చేసింది? ఇంకా తనూజ ఇక్కడ మహానటి మళ్ళీ బయటకు వచ్చిందండి. హౌస్లో నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరంటే అసలు నాగార్జున గారే కదా, అక్కడ ఆడియన్స్ కూడా నోరెళ్ళబెట్టారు. అసలు ఇన్ని రోజులు నీకు బెడ్ టాస్క్లో సపోర్ట్ ఏంది, బర్నీ ప్రతిదానికి సపోర్ట్ ఏంది, ఇమాన్యుయల్ సపోర్ట్ ఏంది, ఆ కళ్యాణ్ సపోర్ట్ ఏంది? కళ్యాణ్ సపోర్ట్ చేయబట్టే నువ్వు గేమ్ ఆడి ఈరోజు కెప్టెన్ అయినావు. అందరు హౌస్ మేట్స్ సపోర్ట్, బర్నీ పోయి సుమన్ శెట్టిని మ్యానిపులేట్ చేసి ఇది చేయబట్టే నువ్వు ఈరోజు కెప్టెన్ అయినావు. ఆ దివ్య కూడా అడు తనుజ అని గేమ్లో ఎంత సపోర్ట్ చేసింది. సుమన్ శెట్టి ఎంత సపోర్ట్ చేసిండు. సంజన నిఖిల్కి మాట ఇచ్చి కూడా అక్కడ బ్యాడ్ అయ్యి కూడా నీకు వచ్చి సపోర్ట్ చేసింది. ఇదంతా సపోర్ట్ కాదంట. ఫస్ట్ నుండి ఒక సపోర్ట్ చేసిందే, హౌస్ మేట్స్ మొత్తం సపోర్ట్ చేసిందే ఈమెకి. సపోర్ట్ వేరే వాళ్ళకి ఈమెకు సపోర్ట్ చేయడం వల్ల వేరే వాళ్ళకి అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఎన్నోసార్లు బాధపడ్డ రోజులు ఉన్నాయి. ఈమెకు సపోర్ట్ లేదంట. ఎలా చెప్తుంది చూడండి. అసలు మళ్ళీగా అసలు కళ్యాణే గేమ్లోకి తీసుకొని ఆడిపించి ఈరోజు నిన్ను కెప్టెన్గా ఆడడానికి ఒక కారణం అయితే, ఆ అబ్బాయి బొమ్మ పెట్టడానికి ఎంత ఆలోచిస్తున్నావు నువ్వు? ఆ అబ్బాయి గుడ్డికి నిన్ను పెట్టేస్తాడు ప్రతి దాంట్లో, ప్రతిదీ తనూజ అని చెప్తున్నాడు. నువ్వు మాత్రం ఆలోచిస్తున్నావు. ఎంత ఘోరం ఇది అసలు. అంత ఆలోచించి పెడుతుంది. సపోర్ట్ లేదంటే ఇప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ సిగ్గు తెచ్చుకోండి. బయట ఉన్న ఆడియన్స్కితో అడిగిపిస్తే అప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నారు సపోర్ట్ ఎక్కువ ఉందే తనకని. ఇంకా మరీ అసలు ఎంత ఘోరం అనిపించిందంటే అంత ఘోరం అనిపించింది. ఇక నేను చెప్పా కదా ఫ్రెండ్స్, డబుల్ ఎలిమినేషన్లో నిఖిల్, గౌరవ్ అని. నిఖిల్ అయితే ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిపోయింది అనమాట. రేపు గౌరవ్ ఎలిమినేట్ అవుతాడు. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు క్లీన్ స్వీప్ చేశారనమాట. ఫైర్ స్టార్మ్స్ లాగా వచ్చి క్లీన్, వీళ్ళ బదులు అసలు వైల్డ్ కార్డులు దేయకుండా పాత వాళ్ళనే ఉంచితే ఎంత మళ్ళీ రీఎంట్రీ ఇప్పించినా ఎంత బాగుండేది. గేమ్ రసవత్రంగా ఉండేది. అసలు పోయిన వాళ్ళందరినీ మళ్ళీ రీఎంట్రీ తెప్పించి వీళ్ళ 6 బదులు వాళ్ళు వచ్చి చేసింది ఏమీ లేదు. నిల్లు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఏమీ లేదు. ఇప్పుడు నిఖిల్గా గేమ్లోకి వస్తాడు కానీ అంతగా తనుజాకు సపోర్ట్ చేసుకుంటూ ఫస్ట్ నుండి వచ్చి ఇది చేస్తాడు, ఇది చేసిండు. గౌరవ్ కొంచెం ఆడతాడు కానీ కెమెరాలతోనే మరీ అసలు ఓవర్ టూ మచ్ కెమెరాలకు చెప్పడం అసలు. ఇక వెళ్ళిపోయారు వాళ్ళైతే. ఈరోజు సండే ఎలిమినేట్ అవుతాడు అనమాట గౌరవ్. అది ఫ్రెండ్స్. నాకైతే ఇక్కడ కళ్యాణ్ ప్రతిదానికి తనుజ ఫోటో తీసుకొచ్చి పెట్టడం నాకు నచ్చలేదు. అలాగే తనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఓదారుస్తున్నారో అది చూసుకొని పెట్టుకోవాలి. డెమాన్ వచ్చేమో కళ్యాణ్ అంట మునిగిపోవడానికి, తన గేమ్ మునిగిపోవడానికి కళ్యాణ్ కారణం అనేది కరెక్ట్ కాదు. అది తన గేమ్ తను రీతుతో ఉండడం వల్ల ఫస్ట్లో అంత ఇంపాక్ట్ లేదు. ఆ అబ్బాయిది ఆ ఇంపాక్ట్ పోవట్లేదు ఇప్పటికి కూడా. ఎంత గేమ్స్ ఆడతాడు, ఎంత వర్క్ చేస్తాడు కిచెన్లో, కానీ దానికి ఆడియన్స్లో ఇంకా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసుకోలేకపోయాడు రీతుతో ఉండడం వల్ల. అది నిన్న కూడా ఏదో టాస్క్ పెడితే అందులో తనే గెలిచిండు. ఏది మన ఆటోది ఏదో టాస్క్ పెడితే ఫస్ట్ తనే, తర్వాత సంజన, తర్వాత బర్నీ గారు. దానికైతే మన పేదవాళ్ళని ప్రజల్ని గుర్తించారనమాట. వాళ్ళని కూడా మెచ్చుకున్నారు. మంచిగా అనిపించింది వాళ్ళని కూడా మెచ్చుకోవడం. కానీ సంజన గారికి ఆ బిగ్ బాంబ్ వేయడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. ఆమె చిన్నపిల్లల్ని వదిలేసి వచ్చింది. ఫ్యామిలీకి వీక్ రాదంటే ఎంత బాధ ఉంటుంది. ఆ ఫ్యామిలీని హౌస్లోకి తెచ్చుకోవాలనేది ఒక మెమొరీ ఎవరికైనా, ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది అక్కడ అన్ని రోజులు ఉండి. ఆ మూమెంటే లేనప్పుడు ఆమెకి ఎంత బాధ అనిపిస్తుంది. ఎందుకంత టీఆర్పీ కోసం అట్లా చేయడం అవసరమా అని నాకు అనిపించింది. పంపిస్తారని ఇమాన్యుయల్కి కూడా తెలుసు. కానీ ఆమెకి ఆ సిచ్యువేషన్లో అట్లా సడన్గా చెప్పేసరికి ఎంత అనిపిస్తుంది. కళ్యాణ్ ఇక్కడ లేచి, సార్ నాకు అక్కర్లేదు సార్, తనకి ఇవ్వండి, ఇలా ఇద్దని నేను అనుకోలేదు అనడం చాలా బాగా అనిపించింది. బర్ణయ్య గారు కూడా నేను మొన్నే వెళ్ళొచ్చా కాబట్టి తనకి ఇవ్వండి అనడం కూడా చాలా బాగా అనిపించింది. అది విన్నర్ క్వాలిటీలు, అది లక్షణాలు.
ఒక కళ్యాణ్ ఏదైతే మనం ఫస్ట్ ఆ గేమ్లో చెప్పి మాట మీద నిలబడ్డాడో అదే మాట మీద నిలబడ్డాడు. నాగార్జున గారి ముందు అదే చెప్పిండు సార్, నా డెసిషన్ కదా సార్, సంచాలక్ డెసిషన్ ఫైనల్ కదా అని. అవును, మరి మీరేగా చెప్పుకుంటూ వచ్చారు సంచాలక్ డెసిషన్ ఫైనల్ అని, మరి ఇక్కడ ఎందుకు మార్చారు? నువ్వు ఫెయిల్డ్ సంచాలక్ అని అనాల్సిన అవసరం లేదు కదా. రీతు ఫెయిల్ అయింది, రీతులు అనండి ఫెయిల్డ్ సంచాలక్ అని. ఎందుకంటే రీతు అసలు సంజన గారు కింద బాల్స్ పోసినప్పుడే అవుట్ చేయాలి ఆమెను గేమ్ నుండి. అన్నీ తప్పులే చేసింది, కన్ఫ్యూజ్ అయింది ఆమెను అనండి. కానీ అబ్బాయి ఎలా ఫెయిల్ అవుతాడు? అబ్బాయి అన్నమాట మీదే నిలబడ్డాడు, తనే ఎవరికి అన్యాయం చేయలేదు, అక్కడ గేమ్ మారిపోలేదు. అలా కన్ఫ్యూజ్ అయ్యి అలా మాటలు మార్చకుండా ఉంటే గేమ్ మారిపోయేది. ఫస్టే సంజన గారిని తీసేసి ఆ తర్వాత నిఖిల్ చాలాసార్లు పోయి నిఖిల్ని తీసేసి డెమాన్ విన్ అయ్యేవాడు. ఆ తర్వాత సిచ్యువేషన్స్ అన్ని ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి. అది అమ్మాయి ఫెయిల్ అయింది, అది చెప్పండి. కానీ కళ్యాణ్ ఎట్లా ఫెయిల్డ్ సంచాలక్ అవుతాడు నాకు అర్థం కాక అడుగుతా. అది ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు ఏం జరిగింది అనేది, ఈరోజు నామినేషన్స్ హౌస్లో స్టార్ట్ అయితే ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయింది ఈ వీక్. అవన్నీ కూడా మాట్లాడుకుందాం మళ్ళీ ఒక వీడియోలో. మన వీడియోని అయితే ఒక లైక్ చేసి చూడండి, అలాగే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.